ఇప్పుడు మీరు అనారోగ్యాలు, ఇబ్బందులు అంటున్నారు. అంటే వాస్తు బాగలేకపోతే ఆ ఇంట్లో ఉంటే దోషాలుంటాయని. మామూలుగా మీరు ఒక ఆస్ట్రాలజర్. అయితే ఆహ్, జాతక ప్రకారం మనం ఏదైనా గూడా నవగ్రహాలు మన మీద ప్రభావం చూపిస్తాయి. దాన్ని బట్టే మన జీవితం ఉంటుంది. మన ఆరోగ్యమైనా, ఎటువంటి పరిస్థితులైనా అని. మరి ఇప్పుడు జాతకానికి, వాస్తుకి సంబంధాన్ని మనం ఎట్లా చూడాలంటే మనిషి జాతకం బావున్నా గూడా వాస్తు బాగలేకపోతే ఇబ్బందులు పడాలా? ఎట్లా అసలు శాస్త్రి గారు? అంటే ఇక్కడ గ్రహాలకు కూడా వాస్తురీత్యా కొన్ని దిశల్ని ఇచ్చారు. హ్మ్. ఆ దిశలు ఇచ్చినప్పుడు సపోజ్ మీకు ఆగ్నేయం ఉందనుకోండి, శుక్రుడు అంటే ఎవరు? భార్య గాని భర్తా స్థానం ఆ ఇంటికి. అంటే భార్య ముఖ్యంగా భార్యకి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. ఒక ఆగ్నేయం బాగాలేదనుకోండి ఆ ఇంటికి, అప్పుడు భార్యకి సంబంధించిన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. అదే దక్షిణం బాగాలేదనుకోండి, ఇంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత నైరుతి ఉందనుకోండి, నైరుతి ఉంటే ఆ ఇంటి ఇంకా పెద్ద, వీరికన్నా పెద్దవారు ఉంటే వాళ్ళకి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ధనపరంగా చిక్కులు ఉంటాయి. ఎంత డబ్బు సంపాదించి అన్నిళ్ళ ఖర్చు కావటం. ఇప్పుడు వాయువు దిశ ఉంది, మళ్ళీ వాయువు దిశ పిల్లలకి ఇబ్బంది, గ్రోత్ రేట్ ఉండదు, ఎంత చెప్పినా చదువుకున్నా మొండిగా ఉండటము, ఇవన్నీ కూడా గ్రహించు. ఇప్పుడు ఉత్తర దిశ ఉంది, డబ్బులు నీళ్ళలా ఖర్చు అయిపోతుంది. మీరు అన్నట్టుగా నీళ్ళు అంటే వస్తుంటే డబ్బులు అనుకున్న రీతిగా డబ్బులు వస్తుంటాయి, కానీ ఎంబడే ఉండవు, కనపడవు, వెళ్ళిపోతూ ఉంటాయి అట్లానే. అలా ఉత్తర దిశలో దానికి ఈశాన్యం దిశ ఉంది. ఈశాన్యం ఏంటంటే ఇక ఇంట్లో ఎప్పుడు నిత్యదరిద్రమే. ఎంత డబ్బులు రానియండి, ఎంత ఆరోగ్యంగా ఉండండి, ఏదో ఒక తెలియని బాధ మనస్సులో. అంటే వాడికి ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం, బయటికి వెళ్తే నాకు ప్రశాంతంగా ఉంటుందని వాడి ఇంటి నుంచి వెళ్ళిపోతేనే ప్రశాంతంగా ఉంటాడు, ఇంటికి వస్తేనే బాధలు వస్తాయి. అలా ఈశాన్య తూర్పు రెండు కూడా ఇట్లా ఒక్కొక్క దిశకి ఏంటంటే మరి ఈ దిశల్లో కూడా ఇలా ఉంటే ఆ ఇంట్లో ఉన్నట్టు వారికి కూడా బాధలు వస్తాయి. ఇంకోటి ఇక్కడ రెంట్ వాళ్ళు ఓనర్స్ ఉంటారంటారు కదా, రెంట్ వచ్చే వాళ్ళకి సమపాలలో ఉంటుంది, ఓనర్కి కూడా సమపాలలో ఉంటుంది. ఎక్కడ తప్పించుకునే ప్రయత్నమే లేదు. ఇద్దరికి కూడా ఓనర్స్ ఉండొచ్చు, రెంటర్స్ ఉండొచ్చు, ఇంకా ఎవరైనా ఒక వ్యాపారంగా తీసుకునేటువంటి వారు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి వ్యాపారానికి కూడా తీసుకుంటూ ఉంటారు కదా, కమర్షియల్ ప్రాపర్టీస్ కింద, వాళ్ళకు కూడా ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు వాస్తు ప్రకారం ఇల్లు నిర్మించుకోకపోతే ఏదైనా మీరన్నట్టుగా అనారోగ్యం అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఇప్పుడు మీలాంటి వారిని పిలిచి చూపించుకుంటారు. ఏంటి మా వాస్తు ఎట్లా ఉంది ఒకసారి చూడండి అని. అటువంటప్పుడు చాలా మార్పులు, చేర్పులు, అలైన్మెంట్స్ చేయాలన్నప్పుడు చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. మరి అటువంటి వారు ఎట్లాంటి వాళ్ళకేమైనా పరిష్కారం ఉంటుందా? లేకపోతే ఖచ్చితంగా మార్చాలంటారా ఎంత ఖర్చయినా కూడా? వాడికి చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయమ్మా. ఇప్పుడు యాక్వేరియం పెట్టుకోవడం అని, మత్స్యంత్రం పెట్టుకోవడం అని, కూర్మ యంత్రం పెట్టుకోవడం అని, తర్వాత ఈ రకరకాల పింగాణి వస్తువులు పెట్టడం అని, లేదా అద్దాలు పెట్టుకోవటం అని. అద్దం కూడా ఒకనొక వాస్తుకు సంబంధించింది రెమెడీ, అది కూడా అద్దాలు పెట్టుకోవటం, లేదా చెట్లను నాటడం, మొక్కలు నాటడం, ఇవన్నీ కూడా కొన్ని కొన్ని రకరకాలు ఉన్నాయి వాస్తులో కూడా. అవన్నీ కూడా దాన్ని ఇంపాక్ట్ తగ్గించే ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు మీరు ఉన్నారండి, దక్షిణం వీధిపోటు ఉన్న ఇల్లు ఉంది, కానీ మీరు తీసుకోవాలా? దక్షిణ వీధిపోటు ఉన్నది కానీ తీసుకోవాలనుకుంటున్నారు, చాలా ప్రమాదకరం, అయినా మీరు తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు. మీరేం చేశారు? దక్షిణం వీధిపోటు ఉన్న ఇల్లు కాబట్టి తూర్పులో ఇంకో రోడ్డు ఉందనుకోండి, పశ్చిమంలో ఇంకో రోడ్డు ఉంది, ప్రధాన ద్వారం మార్చుకుంటారు. అప్పుడు మార్చుకునే ప్రయత్నం చేస్తారు, తూర్పుకు కానీ పశ్చిమానికి కానీ. ఈ దక్షిణ వీధిపోటు ఉంటుంది కాబట్టి అప్పుడేం చేయాలంటే వినాయకుడి విగ్రహం పెట్టుకుంటున్నారు. వినాయకుడి విగ్రహంతో పాటు ముళ్ళ చెట్లు పెట్టాలి అక్కడ. ముళ్ళ చెట్లు కానీ పెద్ద పెద్ద చెట్లు ఏవైతే ఉంటాయో పెద్ద పెద్ద చెట్లు పెట్టచ్చు, ముళ్ళ చెట్లు పెట్టచ్చు. ముళ్ళ చెట్లు అంటే ఏం పెట్టాలండి అంటే మనకు ఉండేటువంటివి ఆ కలబంద అని, తర్వాత బిల్వం కానీ, నిమ్మ కానీ, ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ముళ్ళ చెట్లుగా ఉండేటువంటి రోజులు కానీ, ఇవన్నీ కూడా ముళ్ళ చెట్లు ఏమి ఉంటాయి అవన్నీ దక్షిణకు పెట్టచ్చు. అంటే పెద్ద పెద్ద మార్పులు చేయకపోయినా ఇట్లాంటి చిన్న చిన్న రెమెడీస్ ఈ చిన్న చెట్లు, అందుకని ఈ చిన్న చెట్లు ఈ మధ్యకాలంలో చూస్తుంటారు, చిన్న చిన్న పార్ట్స్లో కూడా ఒక ఆఫీసులలో పెడుతుంటారు. అవి చిన్న చిన్న డిస్ట్రక్షన్స్ పోవడానికి, అంత పెద్దగా మన ఖర్చు పెట్టుకోకుండా వాటిని బట్టి అది కూడా మంచి రోజు చూసుకోవాలి. ఆ ఏ వ్యాపారం ఉంటుందో ఆ వ్యాపారానికి మంచి రోజు చూసుకొని పెట్టుకోవాలి. ఒకవేళ ఇంటి యజమాని అనుకోండి, ఇంటి యజమానికి ఏ రోజు బాగుంటే ఆ రోజు పెట్టుకోవాలి. ఆ యోగం ఉండాలి. అమృత సిద్ధి యోగం అని మనకు యోగాలు ఉన్నాయి, సర్వార్థ సిద్ధి యోగం అని, కార్యసిద్ధి యోగం అని, అలా పెట్టుకోవాలి. ఇప్పుడు విలంబన యోగాలు కొన్ని ఉంటాయి, అలా విలంబన, ధ్వాంత్ర, ధాత్రి, కొన్ని యోగాలు ఉన్నాయి, ధ్వాంక్ష యోగం అని. అటువంటి యోగాలు ఏవైతే ఉంటాయో దగ్ధ యోగాలని, ఆ యోగాల్లో ఇటువంటి పని చేయొద్దు. మంచి యోగం ఉన్నటువంటి సమయంలో పెట్టుకుంటే
కొద్దో గొప్ప మనకు అనుకూలమైతే. ఇప్పుడు వాస్తుకు సంబంధించి ప్రజల్లో అది బలహీనత అనుకోవాలో, అవేర్‌నెస్ పెరిగింది అనుకోవాలో తెలీదు కానీ, చిన్న చిన్న విషయాలకు కూడా వాస్తు చూస్తున్నారు. అంటే గోడ గడియారం ఎక్కడ పెట్టాలి? అద్దం ఎక్కడ పెట్టుకోవాలి? ఇట్లాంటి చిన్న చిన్న వస్తువులకు కూడా వాస్తు ప్రకారం పెట్టుకోవచ్చా అని అడగటం చూస్తున్నాము. ఎందుకని శాస్త్రి గారు నిజంగానే ఆ అద్దానికి, గోడ గడియారానికి కూడా వాస్తు కావాల్సి ఉంటుందా? గడియారానికంటేనమ్మా ఎక్కువ గడియాలు తగిలించుకోవద్దు. మనకేంటంటే ప్రమాణం ఒకటే చెప్పబడింది. సూర్యగమనం తెలుసుకున్న వాడైతే గడియారంతో కూడా సంబంధం ఉండదు. ఇప్పుడు కాలంలో ఏంటంటే అన్నీ మూసుకొని మనకు ఈ యొక్క తలుపులు అన్నీ మూసేస్తే ఏ టైం అయిందో తెలియదు కాబట్టి గడియారాలు పెట్టుకొని ప్రమాణంగా వస్తుంది. కాబట్టి ఆ గడియారం ఇంట్లో హాల్లో ఒకటి, బెడ్రూమ్లో ఒకటి పెట్టుకుంటూ ఉంటారు. ఈ గడియారం ఏంటంటే మనకు దశదానాలు, షోడశ దానాలు మీరు వినే ఉంటారు. 26 మహాదానాల్లో గడియారం కూడా దానం ఉంది. అంటే దానాల్లో చెప్పని వస్తువే ఉందంటారు అసలు. గడియారం కూడా కాలదానం అంటారు దాన్ని. కాల గడియారాన్ని దానం చేయమన్నాడు అక్కడ కూడా ద్వాదశ దానాల్లో. ఎందుకు చెప్పబడ్డారు మన కాల గడియలు దానం చేయమనంటే, కాలానికి భిన్నంగా మనం వెళ్తే కనుక దాన్ని అనుకూలం చేసుకుని కాల గడియారం అంటే ఇటువంటి దానం చేయమన్నాడు. అంతే తప్ప గడియారానికి అంత పవర్ ఉంటుందా అని మీరు ఇంతగా కూడా అడుగుతున్నారు. అంత పవర్ ఉంటుందా అంటే వాస్తులు ఇచ్చానంటే దానికి కూడా అంత పవర్ ఉన్న కాల స్వరూపమే శివుడు. ఆ గమనమే సూర్యుడు యొక్క స్వరూపము, నారాయణ యొక్క స్వరూపం. కాబట్టి కాలానికి అంత ప్రమాణం ఉంది కాబట్టి, అంత ప్రభావం ఉంది కాబట్టి గడియారానికి కూడా ఇవాళ మనం వాస్తు చూస్తున్నాం. తర్వాత అద్దం ఉంది. అద్దం ఏంటంటే రిఫ్లెక్షన్. మనం వెళ్ళే దిశని వ్యతిరేక దిశని పెంచడానికి ప్రయత్నం చేస్తుంది. మనం కొన్ని దిశలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం కానీ స్థలం ఉండదు, ఆ దిశ వెళ్ళదు. అలా వెళితే అతనికి యోగం బాగా ఉంటుందని అంటాం. దాన్నప్పుడు ఈ అద్దాన్ని పెట్టుకోవటం వల్ల రిఫ్లెక్షన్ కావటం వల్ల దాని కాంతి ఆపోజిట్ డైరెక్షన్లో ప్రసరించడం వల్ల ఆ యొక్క దిశ పెరుగుతూ వాడికి యోగాన్ని ఇస్తుంది. అందుకని అద్దాన్ని పెట్టుకోవడానికి కూడా ఇది ఒకటి కారణం. ఇంకో కారణం ఏంటంటే మనం నిద్రిస్తున్నప్పుడు మనం ఎక్కువగా బెడ్రూమ్లలో పెట్టుకుంటాం. ఆ నిద్రిస్తున్న సమయంలో పొద్దున్నే అద్దాన్ని చూసుకోకూడదు. అది ఒక ప్రమాణం. నిద్రపోతున్నప్పుడు మన యొక్క బింబం అందులో కనబడకూడదు. ఇది ఒక ప్రమాణం ఉంది. అలా చూడకూడదు. ఎందుకంటే అది ఆ బింబం కనబడితే అది మళ్ళీ సాక్షిభూతం అవుతుంది. కానీ ఆ బింబం కనబడకుండా దాన్ని పక్కగా పెట్టమన్నారు. అలా దిశని ఏదైనా మనకు వ్యతిరేకంగా ఏమైనా రిఫ్లెక్షన్గా ఆ దిశ మనకు లోపం, మూఢమి అంటారు దాన్ని. అంటే ఆ దిగ్మూఢం అంటారు దాన్ని. ఆ దిగ్మూఢం రాకుండా ఉండడానికి అద్దాలు పెట్టుకోవాలి. అందుకని ఆ దిగ్మూఢమి రాకుండా ఉండడానికి ఆ దిక్కుని మళ్ళీ మనం రిఫ్లెక్షన్ అయ్యి దానికి దిశ ఇచ్చే ప్రయత్నంగా అద్దాన్ని పెడతాం. అందుకని ఆ దిశ పెరగటం వల్ల అక్కడ ఉండే దోషాలు పోతాయని చెప్పి అందుకని అద్దానికి కూడా అంత ప్రాముఖ్యత వచ్చింది. అంటే ప్రపంచంలో ఎవరికీ లేని నమ్మకాలు మనకున్నాయి అనుకోవచ్చా? అసలు ఎందుకని వాస్తుకి ఇంత ప్రాధాన్యత ఇవ్వబడింది? ఇంత అనుమానాలు కావచ్చు, భయాలు కావచ్చు. అలాగే ప్రతి ఒక్కరూ వ్యాపార ధోరణితో చూడటం ప్రకారం నిర్మించుకోలేదు. దానికి ఏదో ఒక మీరు చెప్పినట్టు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. కానీ దాన్ని బలహీనతని ఆసరాగా చేసుకొని నిజంగా మీకు ఏదో అయిపోతుంది, మీ ఇంట్లో పలానా వారు మరణించారు, ఇదే కారణం అంటే ఈ రకమైన వ్యాపార ధోరణి పెరిగిపోవడానికి కారణం ఏంటి సార్? యాక్చువల్గా మనిషి చనిపోవడానికి కారణం తన యొక్క యోగాన్ని బట్టి ఉంటుంది, తన యొక్క జాతకాన్ని బట్టి ఉంటుంది. రెండవది యోగం జాతకం రెండో ఒక తీరైతే కనుక కొంతవరకు వాస్తురీత్యా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఈ దిశలో దిగ్మూఢాలు జరిగినప్పుడు ఆ దిశ వాళ్ళకి పనికిరానప్పుడు అక్కడేమన్నా మీరు అన్నట్టుగా భూమి తవ్వకుండా వాళ్ళ భూమిని కట్టేస్తున్నారు. అందరూ కూడా భూమిని తవ్వకుండా ఏదో దాని మీదనే కట్టేసేయటం. అలా అంచులో ఏమైనా ఉంటే వాడిని తీయాలని వెలికి తీయాలా, పనికిరాని వస్తువులు ఏమైనా ఉంటే తీయాలా, అటువంటి వస్తువులన్నీ కూడా ఉంటాయి. అలా ఇలా మనకు చాలా రకరకాలు చెప్పబడింది. అవన్నీ వాళ్ళు మనం చూడకుండా కట్టేయటం వల్ల మనిషి పోవడానికి కూడా సిద్ధపడే పరిస్థితికి వచ్చింది వాస్తు. అందుకెందుకండి ఇప్పుడు మనం నడుస్తుంటూ ఉంటాం, ప్రధాన ద్వారానికి సంపు ఉండకూడదు ముందర. నీళ్ళు దాటుకుంటూ వెళితే ఏమేం చివరికి ద్వాపరయుగంలో ఉన్న కృష్ణుడు వంశం నిర్వీర్యం అయిపోయింది. అంటే ఒక శాపం కూడా ఉందనుకోండి పురాణంలో మనకు గాంధారీదేవి శాపం కూడా ఉంది. అలా శాపాలు కూడా జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి కొన్ని దిశలు ఏవైతే ఉన్నాయో మనము ఇప్పుడు ద్వారకా నగరం మునిగిపోయింది, వంశమే లేకుండా పోయింది, కృష్ణుడికి వంశం నిర్వంశం అయిపోయింది. అలానే ఇలా మనకు సంపులు కానీ నీళ్లు ప్రవాహంతో మనం నడుచుకుంటూ వెళ్ళినా అలా నేను చూసినవి కొన్ని ఉన్నాయి. సంపుతో నీళ్ళతో నడుచుకుంటూ వెళ్తారు, వాళ్ళ జీవితంలో ఏదో ఒక ఇబ్బంది జరుగుతూనే ఉంటుంది. అందుకనే సంపులు ఉండకూడదు, మనం వెళ్ళే దారిలో పక్కగా ఉండాలి, సంపు మీద నడవకూడదు. స్టోరేజ్ వాటర్ పెట్టుకునేటప్పుడు కూడా ఒక దిశ ఉంది, ఆ స్టోరేజ్ వాటర్ అక్కడే పెట్టుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవడానికి ఉండదు. తర్వాత మనకి
కాంపౌండ్ వాళ్ళు ఏదైతే నిర్మాణం చేస్తాం కాంపౌండ్ వాళ్ళు ఆనుకొని ఉండకూడదు, కనీసంగా 1 అడుగు కానీ 2 అడుగుల పైన దూరంగా ఉండాలి కాంపౌండ్ వాళ్ళకి, అలా కట్టుకొని నిర్మాణం చేయాలి. ఇంకోటి సంపు కూడా ఎక్కువ లోతు ఉండకూడదు, మనిషి ప్రమాణం ఎంతో అంతే ఉండాలి. కలియుగంలో మనిషి ప్రమాణం ఎంత 6కు మించి ఉండకూడదు. 6 లోపలనే ఉంటే పర్వాలేదు, 6 కింద ఉండకూడదు. ఇంకా అదేంటంటే 6 ప్రమాణం. మరి ఇదివరకు బావులు ఉండేవి కదండి ఇండిపెండెంట్ ఇళ్ళప్పుడు, ఎంతైనా ఉంటాయి కదా అంటే బావులు ఉండేవి. అవి కూడా ఎక్కడ ఉండేవి? వాయువ్య ఉత్తర దిశల్లో ఉండేవి. అంటే వాయువ్య ఉత్తర దిశల్లో ఉండొచ్చు కాబట్టి ఆ వాయువ్య ఉత్తర దిశల్లో అక్కడ బావులు ఉన్నాయి. మరి తిరుమల మహాక్షేత్రంలో బావి ఉంది కదండి, బంగారు బావి, అది దక్షిణంలో ఉంది కదా అని మీరు అడగచ్చు. అక్కడ స్వామి ఏం చేశాడంటే తిరుమలలో ఈశాన్యంలో ఒక బావి ఉంది, దక్షిణానికి ఒక బావి ఉంది, దక్షిణ ఉత్తర మధ్యలో ఒక బావి ఉంది. అక్కడ ఏం చేశారు ఆయన 2 డైగ్నల్ని సమానం చేశాడు అక్కడ స్వామి. అంటే ఈశాన్యంలో పుష్కరిణి ఉంది, ఇక్కడనేమో దక్షిణంలో బాగుంది. ఇదేమో పూజాది కాదు ప్లస్ వంటకు సంబంధించినటువంటి వాటికి వాడుకునేటువంటి దక్షిణ ద్వారంగా మనం తీసుకుంటాం, మడిగా తీసుకుని నీళ్ళు. అక్కడ స్నానానికి సంబంధించిన పుష్కరిణి స్వామివారికి ఈశాన్యంలో ఉంది. అంటే ఇక్కడ చూడండి తిరుమలలో వాస్తు చూడండి, స్వామివారు కూడా ఈశాన్యంలోనే మనకు అనేక శాలలు, అంటే మనకు ఏదైతే స్నానాల గదులు ఉండాలో ఈశాన్యంలోనే నీళ్లు పారే స్థలం అని చెప్పబడింది. అంటే ఇక్కడ చూడండి దీనికి డైగ్నల్గా ఉంటే కనుక వాస్తు దోషాలు పోతాయి మళ్ళీ. అంటే ఏదో ఒక దిశ డైగ్నల్గా ఉండాలి. డైగ్నల్గా అంటే ఆపోజిట్ దిశ పెరగాలి లేదా తగ్గాలి, 2 తగ్గితే అది వాస్తురీత్యా పనికి వస్తుంది. మీకు రాంబస్ అని ఒక ఆకారం తెలుసు ఉంటుంది, మెజర్మెంట్స్లో 10th క్లాస్లో చదువుకున్న వాళ్ళు. రాంబస్ అని అది ఎలా ఉంటుందంటే ఒక కోణం ఒక దగ్గర ఉంటుంది, ఇంకో కోణం ఇంకో దగ్గర ఉంటుంది, మధ్యలో నిర్మాణం ఉంటుంది రాంబస్ అనేది. అంటే మళ్ళీ 2 త్రికోణాలు అయితే కట్ చేస్తే దాన్ని రాంబస్ ఆకారం. అలా ఆకారాన్ని కట్ చేసినప్పుడు ఆ మధ్య భాగాన్ని వాస్తు దోషం లేదని చెప్పొచ్చు ఆ దిశ, ఆ యొక్క స్థలానికి. ఎందుకంటే 2 త్రికోణాలు ఏర్పడ్డాయి, 2 కోణాలు విడివిడిగా పెరిగి ఉన్నాయి, అప్పుడు దానికి వాస్తు దోషం లేదు. ఇలా కొన్ని డైగనల్గా దానికి ఎదురెదురు దిశలు వ్యతిరేకంగా కాకుండా సమానంగా ఉండి పెరగటం చేసినా కూడా ఆ ఇల్లు మనకు ఆమోదయోగ్యంగా ఉంటాయి అని చెప్పవచ్చు. అయితే సింహద్వారాలకి సంబంధించి ఇప్పుడు ఒకే తలుపుని పెట్టుకుంటున్నాం మనం, ఒకే డోర్. కానీ పూర్వకాలంలో మాత్రం 2 డోర్స్ ఉండేవి, రెండింటిని తెరిచి మళ్ళీ రెండింటిని క్లోజ్ చేసేవాళ్ళు. అంటే ఆ రకంగా ఉంటేనే మంచిది, ఇప్పుడు ఒక్క ద్వారం వాడటం అంత మంచిది కాదు అని కూడా శాస్త్రంలో చెప్పబడింది. మరి ఎట్లా చూడాలి మరి? ఇప్పుడు ఎవరు కూడా 2 ద్వారాలు వాడుతున్నట్టుగా కనిపించట్లేదు. ఈవెన్ ఇండిపెండెంట్ హౌసెస్ నిర్మించుకుంటున్న వాళ్ళు కూడా ఒక్కటే ద్వారాన్ని నిర్మిస్తున్నారు. అసలు విషయానికి వస్తేనమ్మా, అసలు మన ఇంటి ప్రధాన ద్వారం లక్షణం ఏంటి అంటే 2 తలుపులు ఉండాలి, 2 కిటికీలు ఉండాలి, పైన వెంటిలేషన్ ఉండాలి. దానిపైన వెంటిలేషన్ పూర్వకాలంలో మీరు గ్రామాల్లో చూస్తే ఉంది, ఇప్పుడు కాలంలో కూడా తలుపులకి 2 ఉంటున్నాయి కానీ సింహద్వారానికి మాత్రం ఒకటే. సింహద్వారం అంటే ఒక కన్నే ఉన్నట్టు, 2 కన్నులు లేనట్టే దానికి. అంటే ఈ యొక్క ద్వారం యొక్క తలుపుల విషయానికి వస్తే కనుక నుదురు భాగం వెంటిలేషను, ఈ 2 కిటికీలు 2 చెవులు, కింద కవచ కుండలాలు, ఇదివరకు అద్దం పెట్టి కవర్ చేశారు వారు. ఈ పైన ఉన్నటువంటి తలుపుల మీద ఉండేటువంటి 2 ఈ ద్వారం ఏదైతే నాలుక, అంటే ఈ నాలుకతో పండ్లు 2 ఉంటాయి కాబట్టి దాన్ని ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి మనం అందుకనే ఈఎన్టీ డాక్టర్ అంటాం, కానీ ఈ టీత్కి సపరేట్ డాక్టర్ కానీ దానికి సపరేట్ డాక్టర్ పెట్టాం. అంటే ఈ భాగం అంతా ఒకటే, అందుకని అవన్నీ ఒక సెట్గా ఉండాలి. ముక్కు, నాలుక, పండ్లు, చెవులు. మరి ఎందుకని మార్పు వచ్చిందంటారు శాస్త్రి గారు? మామూలుగా ప్రతిదీ అపార్ట్మెంట్ తీసుకున్నా కూడా వాస్తుని చూసుకొని తీసుకుంటున్న ఈ రోజుల్లో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు చిన్న చిన్న అద్దము, గడియారం వీటికి కూడా వాస్తు చూసుకుంటున్నప్పుడు ముఖ్యంగా ఉండే సింహద్వారానికి ఎందుకు ఇలా చేంజ్ చేసుకున్నారు? అంటే ఒకే తలుపుని పెట్టుకోవడానికి కారణం ఏంటి? ఈ ఒకటే తలుపు అంటే ఇంకా వీరికి ఏంటంటే ఇప్పుడు కాలంలో ఆ లాక్ సిస్టమ్స్ మార్చారు కదమ్మా, పెద్ద లాక్ సిస్టమ్స్ పెడతా ఉన్నారు కదా, దానికి మార్చుకోవడం తప్ప ఈ దక్షిణ దిశగా పెట్టుకోవాలి ఉత్తర దిశగా మార్చుకోవాలన్నట్టు లేదు. అంటే ఒకప్పుడు లెఫ్ట్ ద్వారా అన్ని ఇంటి ప్రవేశం చేసేటప్పుడు లెఫ్ట్ ద్వారా ఎక్కువ ప్రవేశించమని చెప్పన్నారు. అంటే లెఫ్ట్కి మనం తలుపు తెరిచేటప్పుడు కూడా కుడివైపుకి తలుపు తెరవాలి అంటారు. అంటే దానికి లెఫ్ట్, మనకు కూడైనప్పుడు దానికి లెఫ్ట్ అవుతుంది ఇంటికి. అలా
ఆ లెఫ్ట్ వైపు తెరుచుకొని ప్రవేశించమన్నారు ఆ యొక్క గృహానికి. అంటే ఒక ద్వారం ఎప్పుడూ పనికిరాదు, అది పనికి అసలు చేయకూడదు. అలా 2 ద్వారాలు ఉండాల్సిందే. ప్రధాన ద్వారానికి లోపల గదికి మీ ఇష్టం, కానీ ప్రధాన ద్వారం 2 గదులు ఉంటే 2 తలుపులు ఉంటేనే అది ఆమోదయోగ్యం. అవును, 2 తలుపులు ఇదివరకు ఇలా గడియేసి మధ్యలో లాక్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా కొంతమంది లాక్ సిస్టమ్ అలా పెట్టుకుంటున్నారు. కానీ 2 కిటికీలు 2 తలుపులు ఉంటేనే అది ప్రధాన ద్వారం కింద లెక్క. ఒక ద్వారం ఉంటే అది ద్వారం కింద లెక్కే కాదు, ప్రధాన ద్వారం కింద లెక్కే కాదు. విల్లాలన్నీ ఇప్పుడు అలే కడుతున్నారు. అవును, ప్రతి విల్లాకి అలానే కూడా అది ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, మనం ఎక్కడ చూడం అసలు, ఏదో పాత అప్పుడు జరిగిన నిర్మాణాలు తప్పించి. ఇప్పుడు చూడండి, కొన్ని ద్వారాలు ఉన్నాయి, 8 అడుగులు 12 అడుగులు ద్వారాలు ఉన్నాయి. ఇవి 2 సమానంగా కట్ చేస్తారు. అలా కట్ చేసిందే వాస్తురీత్యా ప్రధాన ద్వారం బాగుంటుంది. అప్పుడే కట్ చేసే పెట్టుకోవాలి, అంతేగాని ఒకటే ద్వారం పనికిరాదు. ఎప్పుడైనా కూడా అందరూ కూడా గమనించాల్సిన విషయం, ప్రధాన ద్వారం 2 తలుపులు ఉండాల్సిందే, ఒక ద్వారం పనికిరాదు. వాళ్ళు ఇస్తా అంటే కూడా మీరు దాన్ని కట్ చేసుకొని దాన్ని ప్రధానంగా చేసుకోవాలి. ఇప్పుడు జనరల్గా వాస్తు గురించి చాలామంది, ఇప్పుడు వాస్తుని నమ్మని వాళ్ళు చాలామంది ఏంటంటే వాళ్ళ వాదన ఏంటంటే ఇది శాస్త్రీయత లేనే లేదు అని చెప్పి. అసలు వాస్తు శాస్త్రీయతపై మీరేమంటారు? శాస్త్రీయం లేనప్పుడు వాస్తురీత్యా కోట్లు ఎలా గణిస్తారు, డబ్బులు ఎలా సంపాదిస్తారు, మానసిక సంతోషాన్ని ఎలా పొందుతారు? ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంట్లోకి వెళ్తే ఎంతో ఆనందంగా ఉంటారు కొంతమంది. అబ్బా ఇంటికి వచ్చేసాము హాయిగా ఉన్నాను అంటే, ఇక్కడ శాస్త్రీయత లేదని చెప్పడానికి లేదు. ఒక్కొక్క దిశ ఒక్కొక్క ప్రధానంగా మనకు చెప్పబడింది. అష్టదిక్పాలకులే ప్రధాన కారణం. అష్టదిక్పాలకు లేకపోతే ప్రపంచమే లేదు.